నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన బాట పట్టాయి. శుక్రవారం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బోడుప్పల్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే జగదీశ్వర్ రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేశారని అన్నారు. తెలంగాణలో సాగుతున్న రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు తరిమికొట్టే పరిస్థితి వచ్చింది అని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం కాదని, దమ్ముంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని ఆయన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త రవిగౌడ్, మీసాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గుని పరిపాలన, ఒక దుష్టుల పరిపాలన, ఆ రోజు నరహంతకులు మరి దేశం మీద ప్రజల మీద పడి ఎలాగైతే పీక్కు తినారో, ఎలాగైతే నియంత్రణకు పాలించారో ఈరోజు కాంగ్రెస్ పాలన మనకు అదే విధంగా కనిపిస్తూ ఉంది. నిండు శాసనసభలో మా తెలంగాణ ఉద్యమకారుడు నిరంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది కేసులు తన పైన వేసుకొని కేసీఆర్కు వెన్నుదున్నగా ఉండి మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి తన వంతు చేయూతనిచ్చినటువంటి సీనియర్ శాసనసభ్యులు, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని నిండు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు శాసనసభ స్పీకర్ గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు, మరి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు మా ప్రభుత్వాన్ని, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మీరు నిలదీస్తారా, ప్రజల పక్షాన మీరు అడుగుతారా, మీకు అడిగే అధికారం మీకు ఎవరిచ్చిరు అని శాసనసభ నుండి సస్పెండ్ చేసిన విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.